Praise the Lord, brothers and sisters. Romans chapter 5 up to verse 5 we had discussed last week. The rest of the portion of that chapter we will continue today. No, brother, up to 11. 6 to 11 complete, yeah, brother. Up to 11 complete. Okay, up to 11 it is Okay, complete. Okay, from 12 onwards, 12 to 21 we will discuss today. గడిచిన క్లాసులో మనం రోమపత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 11 వరకు ఉన్న వచన భాగాలను మనం ధ్యానం చేశాము. ఈ సమయంలో 12 నుంచి 21 వరకు ఉన్నటువంటి వచన భాగాలను ధ్యానం చేసుకుందాం. Okay. Okay. You can read it, brother. You can read 12 to 21. You can read first. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును, అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఎలైనగా ధర్మశాస్త్రము వచ్చిన గనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం ఏలెను. ఆదాము రాబోవానికి గురితై ఉండెను, అయితే అపరాధం కలిగినట్లు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడలా మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఏలైనగా తీర్పు ఒక్క అపరాధం మూలంగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడ్డ కారణమాయను. మరణము ఒకరిని అపరాధ మూలముగా వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యము నీతి దానమును పొందువారు జీవము గలవారై మరణిత్యముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయను, అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాధనము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలెనో, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. This passage is a very important passage in the whole of this letter. ఈ వాక్య భాగం అనేది ఈ రోమపత్రిక అంతట్లో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం. And also it is said that it is one of the most difficult passages to understand. అంత మాత్రమే కాదు, ఇది చాలా కష్టతరమైనటువంటి ఆ వాక్య భాగం అర్థం చేసుకోవడానికి కూడా. However, this passage gives us answer to one of the most puzzling questions of history. అయితే ఈ యొక్క వాక్య భాగం మనకి అనేక సంక్లిష్టమైనటువంటి ప్రశ్నలకు సమాధానాన్ని ఇస్తూ ఉంది. The question that has puzzled thinkers over the ages is that how did death come into this world? ఇప్పటి వరకు కూడా చరిత్రలో ఎంతో మందికి అర్థం కానటువంటిది, వాళ్ళకు ఒక ప్రశ్నగానే మిగిలిపోయినటువంటి అనేక ప్రశ్నలకు ఈ వాక్య భాగం సమాధానం ఇస్తుంది. ముఖ్యంగా మరణం అనేది ఈ లోకానికి ఎలాగా వచ్చింది అనేటువంటి విషయం. See, there are questions over which philosophers and thinkers have struggled, why there is pain, why there is suffering in this world, why is death inevitable? Such questions are there. అయితే ఈ లోకంలో మరి ఎంతో మంది జ్ఞానులకు తత్వజ్ఞానులకు కూడా
అర్థం కానిటువంటి ప్రశ్నలు చాలా అలాగే మిగిలిపోయి ఉన్నాయి. వాళ్ళకి ఇప్పటికి కూడా దానికి సమాధానం దొరకట్లేదు. ఎందుకు ఈ లోకంలో బాధలు, లేకపోతే ఎందుకు ఈ లోకంలో అనేకులకు శ్రమలు, ఇంకా ఈ యొక్క మరణం అనేది కూడా మరి దాన్ని తప్పించుకోలేనటువంటి విధంగా ఎందుకు వస్తున్నాయి అనేటువంటిది అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోతూ ఉంది. Philosophy has no answer, science has no answer, and world religions have no answer. దీనికి మరణం ఎందుకు వస్తుంది, ఈ మరణ వేదనలు ఎందుకు వస్తున్నాయి అనే దానికి మరి ఆ ఫిలాసఫర్స్ దగ్గర, అంటే తత్వజ్ఞానుల దగ్గర ఎలాంటి ఆన్సర్ లేదు, సైన్స్ దగ్గర ఎలాంటి ఆన్సర్ లేదు, మత సంబంధమైనటువంటి వాళ్ళ వ్యక్తుల దగ్గర కూడా, ఆ ప్రవిష్టు దగ్గర కూడా మరి ఎలాంటి సమాధానం దొరకట్లేదు. But the Bible has the answer. అయితే బైబిల్ మాత్రమే దానికి సమాధానాన్ని ఇస్తుంది. See, verse 12 is a very, very important verse theologically. 12వ వచనం అనేది మరి వేదాంత పరంగా చూస్తే కనుక చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. Therefore, just as through one man sin entered the world, and death through sin, and thus death spread to all men because all sinned. 12వ వచనం చూస్తే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకంలోకి ఎలాగూ ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. So this verse speaks about the entrance of sin and death into the world. ఈ వాక్య భాగం ఏం తెలియజేస్తుందంటే, పాపము ఏ విధంగా ఈ లోకానికి వచ్చింది, అదే విధంగా మరణము ఏ విధంగా ఈ లోకానికి వచ్చిందో ఈ వాక్యం మాట్లాడుతూ ఉంది. How did sin enter? Sin entered into the world through one man. పాపము ఏ విధంగా ఈ లోకానికి వచ్చింది, ఎలా వచ్చిందంటే ఈ వాక్యంలో మనం చూసి ఒక మనుషుని ద్వారా పాపము ఈ లోకానికి వచ్చింది. Who is that one man? ఎవరు ఒక్క మనిషి? That one man is Adam, the first man. ఆ ఒక మనిషి ఆదాము, మొట్టమొదటి మానవుడైన ఆదాము. So through the first man, sin entered into the world, and death came through sin. ఈ మనిషిని ద్వారా, ఆదాము ద్వారా పాపం వచ్చింది. ఈ పాపం ద్వారా మరణం అనేది కూడా వచ్చింది. So in the initial world there was no death. Death intruded into this world, or death came into this world as a result of man's sin. అయితే ప్రారంభంలో మరి మరణం అనేది లేదు, కానీ మనిషి పాపం చేయటాన్ని బట్టి మరణం అనేది ఈ లోకంలోనికి ప్రవేశించింది. See the wording, sin entered into the world through Adam. అంటే పాపము ఆదాము ద్వారా లోకానికి ప్రవేశించింది. Just imagine like this, Adam, the first man, opened the door, and the sin entered into the world, and with the sin, death also entered into the world. చూడండి, మరి మొట్టమొదటి మానవుడైన ఆదాము పాపాని కోసం దారులు, అంటే తలుపులు తీశాడు. తలుపులు తీయగలే పాపం వచ్చేసింది. దాంతో పాటు వెంటనే మరణం కూడా దూరిపోయింది. And death spread to all men. Death spread to all men. అయితే ఈ మరణము ఏమైపోయిందంటే అందరికి కూడా మరి వ్యాపించడం జరిగింది. Just like today we know about how coronavirus spreads. Just suppose the door is opened and someone with the virus entered, and with that the virus spread to all the people, something like. చూడండి, ఈ రోజుల్లో కరోనా అనే ఒక మహమ్మారి ఏ విధంగా వ్యాపించిందో ఆ విధంగానే ఎవరో ఒకళ్ళు ఆ కరోనా వైరస్ తోటి మరి ఈ దేశానికి రావడం, వాళ్ళ ద్వారా కరోనా అందరికీ వ్యాపించడం, తద్వారా మరణం కూడా సంభవించడం అనేది మనం కళ్ళ ముందు చూసినటువంటి సత్యం. But here the spread of death to all humanity is not that easy to explain, because the next words are very, very important words.
death spread to all men because all sinned. కాబట్టి మనం అంత ఈజీగా అంటే ఈ విషయాన్ని మనం చెప్పలేములే కానీ ఇక్కడ మనకి క్లియర్ గా ఒక విషయం ఏమర్థం అవుతుందంటే అందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. Okay, all sinned. It is true that all the individuals, not only Adam, but all the individuals sinned. ఇక్కడ అందరూ అంటే ఆదాం ఒక్కడే కాదండి, ఒక్కొక్కరు కూడా ప్రతి మనిషి కూడా పాపం చేసి ఉన్నారు. But the meaning here, the meaning which Apostle Paul intends here is not that all the individuals sinned one by one, all the individuals sinned. It is not the meaning here. But the meaning is when Adam committed the sin, all humanity committed sin with Adam. That is the meaning. ఇక్కడ అందరూ ఎవరికి వాళ్ళే ఆదాం పాపం చేశాడు, తర్వాత వ్యక్తులు ఒక్కొక్కరుగా పాపం చేస్తున్నారు కాబట్టి పాపులుగా మార్చబడ్డారు కాబట్టి మరణం వచ్చిందని అంటలేదు. కానీ ఇక్కడ పౌలు గారు మాట్లాడాలనుకుంటున్న అర్థం ఏంటంటే, చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఆదాం పాపం చేశాడు, ఆదాము ద్వారా ఆదాములో నుండి అందరూ పాపం చేయబడ్డారు, పాపంగా మార్చబడ్డారు అనే విషయాన్ని ఆయన చెప్పాలనుకుంటున్నాడు. In other words, the whole humanity participated in the sin of Adam. ఇంకొక మాట చెప్పాలంటే ప్రపంచ మానవ జాతి అంతా కూడా ఆదాములో ఉండి ఆ యొక్క మొదటి పాపంలో పాలిభాగస్తులయ్యారు. Oh, that is a bit difficult to explain and difficult to understand also. How can we say that when Adam committed sin, all humanity committed sin? ఇది చెప్పడానికి కానీ వివరించడానికి కానీ చాలా కష్టంగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఆదాం పాపం చేస్తే సర్వ మానవాళి ఎలా పాపం చేసినట్లు? Yeah, that is what is said here. Exactly, that is what. When Adam committed the sin, the whole humanity committed the sin with Adam. That is the exact meaning. అయితే పౌలు గారు చెప్పాలనుకున్నటువంటి విషయం అదే. ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో ఆదాముతో పాటు మనందరం కూడా అంటే సర్వ మానవాళి కూడా పాపం చేసింది. You know, Adam is the head of humanity. As the first man, he is the head of the humanity. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆదాము అంటే మొట్టమొదటి మానవుడు, సర్వ మానవాళికి కూడా ఆయన ఒక హెడ్ లాగా ఉంటున్నాడు, శిరస్సు లాగా ఉంటున్నాడు. Actually, the word Adam has a meaning humanity also. Adam is the name of the first man, and also that word has the meaning humanity. ఇక్కడ ఆదాము అంటే మొదటి మానవుడు, మానవుడు అంటే మానవ జాతికి ఒక ప్రతినిధిగా మానవుడు అనే మాట కూడా ఆదాము నుంచి మనం వస్తుంది. In Genesis chapter 5 verse 2, can you please read, brother? Genesis chapter 5 verse 2. ఆదికాండము 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, ఆదికాండం 5వ అధ్యాయం 2వ వచనం చూస్తే ఆదాము వంశావళి గ్రంథం దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుడు దేవుని పోలిక అతను చేసెను, మగవానిగాను ఆడదానిగాను సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులు అని పేరు పెట్టెను. Okay. He created the male and female and blessed them and called them, in New King James Version it is called them mankind in the day they were created. You know, in Telugu what is the word? Narulu means man, mankind or man. All man. In Hebrew original, the word Adam is used there. He created the male and female and blessed them and called them Adam. That is the original. చూడండి, ఇక్కడ మనం ఆదికాండం 5వ అధ్యాయం 2వ వచనం చూస్తే, మరి మొదటి సృష్టిలో దేవుడు మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టిననుంది. అదే మనం
మూల భాషలో మనం చూస్తే కనుక ఈ హెబ్రీ భాషలో వారిని సృజించి వారికి ఆదాము అని పేరు పెట్టెను అనే విధంగా మనకు అర్థమవుతుంది. అంటే ఆదాము అనే మాటకి మానవులు లేదా నరులు అనేటువంటి ఒక అర్థం ఉంది అని చెప్పడం. So Adam is the head of the humanity, and head means he is the representative. He is the representative head. ఇక్కడ ఆదాము మానవ జాతికి ఒక ప్రతినిధిగా ఉంటూ ఉన్నాడు. As the representative, Adam's act of sin was considered by God to be the act of all mankind. ఇక్కడ ఆదాము మరి మానవ జాతికి ప్రతినిధిగా ఉంటున్నాడు కాబట్టి ఆదాము చేసినటువంటి పాపాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడంటే సర్వ మానవాళి పాపం చేసినట్లుగా దేవుడు చూస్తూ ఉన్నాడు. And the penalty for the sin, or the punishment for the sin, also came not only upon Adam but on the whole humanity. అదే విధంగా మరి పాపం ద్వారా వచ్చేటువంటి జీతము లేదంటే దానికి వచ్చే శిక్ష ఏదైతే ఉందో మరణము, అది ఆదాము ఒక్కడికే రాలేదు కానీ సర్వ మానవాళికి కూడా ఆ యొక్క శిక్ష సంప్రాప్తమాయను. And see, Adam is not only the representative, he is the natural head also. He is the natural head of humanity as the first man. ఆయన మానవ జాతికి ఒక ప్రతినిధిగా మాత్రమే ఉండట్లేదు కానీ ఆయన కూడా ఒక వ్యక్తే, ఆయన కూడా ఒక మనిషే. ఒక మనిషిగా ఆయన మరణాన్ని పొందుకున్నాడు. మానవ జాతికి ప్రతినిధిగా అందరికీ మరణం ఆయన ద్వారా రావడం జరిగింది. See, as the first man, Adam is having a unique position. కాబట్టి మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాముకి ఒక ప్రత్యేకత ఉంది. And the whole humanity was present in Adam. We know all mankind came out of Adam, no? Came out of Adam. Even Eve was taken out of Adam. So the whole humanity was in Adam. అంటే ఆదాములో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మానవ జాతి అంతా కూడా ఆదాములో నుంచే వచ్చింది. ఆఖరికి అవ్వ కూడా ఆదాములో నుంచే తీయబడింది. మానవ జాతి అంతా కూడా ఆదాముల నుంచి వచ్చింది కాబట్టి ఆదాముకి ఒక ప్రత్యేకత ఉంది. Theologically, this is called seminal presence. This is a theological term. It is called a seminal presence. That is taken from Hebrews chapter 7, verse 9 and 10. When Abraham came after the war, Melchizedek met him, and we read that Abraham gave 1/10 of everything to Melchizedek. And there in the letter to the Hebrews, it is explained that even Levi gave tithe when Abraham gave, because Levi was present in the loins of Abraham. చూడండి, దీన్ని వేదాంత పరంగా ఏమంటారంటే సెమినల్ ప్రెజెన్స్ అని అంటారు అనమాట. అంటే అది మనకు ఎలా అర్థం అవుతుందంటే ఆ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మెల్కీసెదెకు అనేటువంటి ఒక రాజుకి మరి అబ్రహాము యుద్ధం చేసి గెలిచి వస్తున్నప్పుడు ఆయనకి 10వ వంతు ఇస్తున్నాడు. 10వ వంతు ఇస్తున్నప్పుడు అబ్రహాము మరి 10వ వంతు ఇచ్చినప్పుడు లేవి కూడా ఇచ్చాడు అన్నట్లుగా అక్కడ వాక్యం ఉంటుంది 7వ అధ్యాయం 9వ వచనంలో. అంతేగాక ఒక విధమున చెప్పిన 10వ వంతులను పుచ్చుకును లేవియు అబ్రహాము ద్వారా దశమాంసములు ఇచ్చెను. ఏలైనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. అంటే అబ్రహాం యొక్క గర్భంలో లేవి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. అలాగే ఆదాములో మనందరం ఉన్నామని చెప్పడానికి. Actually, at that time, Levi was not born. Not even Isaac was born. After how many years? Then Jacob was born. Then the sons of Jacob were born. But it is said that when Abraham gave the tithe, even Levi was present in Abraham. చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే అబ్రహాము దశమాంశం ఇచ్చాడో ఆ రాజుకి, అప్పుడు లేవి ఇచ్చాడు అని అంటున్నాడు కదా. మరి లేవి అప్పటికి పుట్టలేదు. లేవియే కాదు, ఇస్సాకే పుట్టలేదు అప్పటికి. ఇస్సాకు తర్వాత ఇస్సాకు కుమారుడు యాకోబు కుమారులు వీళ్ళందరూ కూడా.
అంటే అబ్రహాములో లేవి ఉన్నాడు అన్న విషయాన్ని తెలియపరచడానికి అట్లా చెప్పడం జరుగుతుంది. So that is not a seminal presence. Seminal presence means maybe today we can say, to use a modern word, I think we can say genetically Levi was present in Abraham. Similarly, the whole humanity was present genetically in Adam. దీన్ని మనం జన్యుపరంగా అని కూడా చెప్పొచ్చు అనమాట. అంటే వేదాంత పరంగా చూస్తే సెమినల్ ప్రెజెన్స్ అంటున్నాం కదా, అంటే జన్యుపరంగా కూడా మరి లేవి ఏ విధంగా అబ్రహాములో ఉన్నాడో, పుట్టక ముందే మనం ఏ విధంగా అబ్రహాములో ఉన్నాడు అని అంటున్నామో, అదే విధంగా ఆదాములో మనందరం కూడా జన్యుపరంగా ఆదాములోంచి వచ్చాము. So the human race, the whole of the human race came from the gene pool of Adam, we know. So whole humanity was present in Adam when Adam committed the sin. Therefore, God considered that when Adam sinned, whole humanity sinned. చూడండి, కాబట్టి ఆదాములో మనందరం కూడా ఉన్నాం కాబట్టి జన్యుపరంగా మరి ఆదాము పాపం చేసినప్పుడు ఆ పాపంలో మనందరం కూడా పాలి భాగస్థులమై ఉన్నాము. The punishment for sin, death, also came upon the whole humanity, not just because individually everybody sinned, but because in Adam all sinned, and in Adam the whole humanity has fallen, and the penalty for sin, death, has come upon the whole humanity. ఆదాము మరి పాపం చేసినప్పుడు ఆదాము ఒకడికే రావాలి కదా, కానీ ఆదాము పాపంతో పాటు మనందరం కూడా ఆయనకు జన్యుపరంగా ఉన్నాం కాబట్టి ఈ పాపంకి వచ్చేటువంటి శిక్ష అనేది అందరి మీదకి వచ్చింది. అంటే మరణం వచ్చింది, మరణం ద్వారా మరణం అనేటువంటి శిక్ష లోకమంతటికి కూడా మనుషులందరికీ కూడా సంప్రాప్తమాయను. See, this sort of headship and its consequences, we even in our day there are examples for that. చూడండి, ఇవన్నీ కూడా మనకి ఈ రోజుల్లో కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. For example, if our prime minister goes to America and he signs a treaty with America, what we say? India has signed a treaty with America. That's how we don't say that Narendra Modi has signed, but we say India has signed a treaty with America. చూడండి, సపోజ్ అమెరికా వెళ్ళి నరేంద్ర మోడీ గారు ఒక అగ్రిమెంట్ కానీ లేకపోతే దీని మీద సంతకం పెట్టాడు అనుకోండి, అంటే ఆయన భారతదేశ పక్షాన వెళ్ళి భారతదేశం అంతా ఆ అమెరికా దేశంతో మరి అగ్రిమెంట్ అయినట్లు సైన్ చేసినట్లు కూడా. అంతేగాని నరేంద్ర మోడీ చేశాడు మాకు సంబంధం లేదు అంటానికి ఉంటుందా? ఉండదు. నరేంద్ర మోడీ గారు చేశారంటే ఆయన భారతదేశ ప్రతినిధిగా ఆయన చేశాడు. In the United Nations organization, suppose somebody has passed a motion and the member nations have to vote, say India voted for the motion or against the motion. India voted, but how the news will come? It is the delegate of India who casts a vote, but it comes India has voted for. Please repeat, brother. See, in UNO, United Nations organization, we have a delegate, we have a representative there. Okay, brother. మనకు ఐక్యరాజ్య సమితి ఉంది కదా, ఐక్యరాజ్య సమితిలో కనుక మరి అక్కడ ఒక ఎలక్షన్ ఓటింగ్ జరుగుతున్నప్పుడు మరి మన భారతదేశ తరఫున ఎవరైతే ఒక ప్రతినిధిగా నిలబడతాడో ఆ వ్యక్తి ఓట్ చేసాడంటే కనుక అది భారతదేశం ఓట్ చేసినట్టు, భారతదేశం పక్షాన నిలబడినట్టు. అంతేగాని ఆయన వేసాడు మాకు సంబంధం లేదంటానికి లేదు కదా. Okay, another example. Suppose our cricket team went to England for a cricket match. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే మరి మన క్రికెట్ టీం కనుక ఇంగ్లాండ్ వెళ్ళి ఒక మ్యాచ్ ఆడడానికి వెళ్తే కనుక and say our team won the match.
మన టీం గెలిచింది అనుకోండి, but how will the reporters report it? They will say India has won the match. ఇప్పుడు ఇండియా పక్షాన వెళ్ళినటువంటి క్రికెటర్స్ ఇండియా మ్యాచ్ గెలిస్తే మరి పేపర్లో కానీ న్యూస్ లో కానీ ఏమని రాస్తారంటే భారతదేశం గెలిచింది అంటారు. But see, we did not go to England, we did not play. Maybe many people did not even know that our team has gone. It is the team who went, but they are the representatives. They are representing India. So we say India has won or India has lost. See? చూడండి, ఇప్పుడు మరి ఇండియా గెలిచింది అన్నప్పుడు మరి ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళలేదు కదా, అక్కడికి వెళ్ళి ఆడలేదు కదా, అసలు చాలా మందికి వాళ్ళు ఆడినట్టు గెలిచినట్టు కూడా తెలియదు కదా. మరి అలాంటప్పుడు ఎలాగా చెప్తున్నామంటే ఇండియా తరపున వెళ్ళి ఆడినటువంటి వాళ్ళు ఇండియా పక్షముగా ఇండియా ప్రతినిధులు వెళ్ళి ఆడారు. గెలిచినా ఇండియా గెలిచినట్టు, వాళ్ళు ఓడిపోయినా భారతదేశం ఓడిపోయినట్టే. See, it is said here that death is ruling. Death came into this humanity and it spread to all humanity, and not simply that death spread, actually death is reigning. చూడండి, మరి మరణము ఈ విధంగా ఒక మనుషుని ద్వారా పాపము ఈ లోకానికి రావడం జరిగిందని మనం విన్నాము. లోకానికి రావడం మాత్రమే కాదు, ఆ పాపం అనేది ఏలుతూ ఉంది, లేకపోతే పరిపాలన చేస్తూ ఉంది. Yeah, in verse 40, nevertheless death reigned from Adam to Moses, even over those who had not sinned according to the likeness of the transgression of Adam. Death reigned. Death is ruling. చూడండి, ఆ 14వ వచనం మనం చూస్తే, ఆయనను ఆదాము చేసినటువంటి అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని ఆ మోషే వరకు మరణము ఏలెను అనే మాట మనం గమనిస్తాం. See, all the people have to face the reality of death, whether they are kings or they are emperors, or they are rich people, whoever. Are they human beings? They have to face this reality of death. కాబట్టి పాపం, ఈ మరణం అనేది ప్రతి ఒక్కొక్కరిని వెళ్తుంది. వాళ్ళు పెద్దవాళ్ళైనా, గొప్పవాళ్ళైనా, రాజులైనా, మరి ఎలాంటి వాళ్ళైనా, మనిషి అయితే చాలు ఆ మనిషి మరణానికి గురి అవుతూ ఉన్నాడు. Okay, so through one man sin came, and through that sin death came, and death spread to whole humanity, and death is reigning. మనకేమర్థమైందంటే ఒక మనిషిని ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది, అది అందరికీ సంప్రాప్తమైంది. అంత మాత్రమే కదా, మరణం అనేది ఏలుతూ ఉంది. Okay, now from verse 15 onwards, there is a comparison between the first man and the second man, or the first Adam and the second Adam. తర్వాత మనం 15 నుంచి గమనిస్తే కనుక 15వ వచనం నుంచి, రోమపత్రిక 5వ అధ్యాయం 15 నుంచి మనం గమనిస్తే, మొదటి ఆదాము, కడపటి ఆదాము లేదా రెండవ ఆదాము వారికి ఉన్నటువంటి వ్యత్యాసాలని, పోలికల్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. The first Adam is Adam, the first man. The second Adam is Jesus Christ. మొదటి ఆదాము మనకు చూసినటువంటి ఆదాము మామూలు ఆదామే, కానీ రెండవ ఆదాము ఆయన యేసుక్రీస్తు. See, the comparison is made in verse 15, 16, 17, 18 and 19. మనకి ఈ యొక్క పోలిక అనేది 16, 17, 18, 19 వచనాల్లో స్పష్టంగా రాయబడి ఉంది. The summary of the comparison is this: through Adam sin came, death came, condemnation came, judgment came, and the rule of death came. That is what is said. ఈయనేమన్నాడంటే, మొదటి ఆదాము ద్వారా ఏమేమి ఈ లోకానికి వచ్చినాయి అంటే, పాపం వచ్చింది, మరణం వచ్చింది, తర్వాత తీర్పు వచ్చింది, తర్వాత శిక్ష వచ్చింది. ఇంకా గమనిస్తే పాపం యొక్క ఏలుబడి, మరణం యొక్క ఏలుబడి అనేది కూడా ఈ లోకానికి ప్రవేశించింది.
So all these things, death and the condemnation and judgment and the rule of death, all these things came through the sin of Adam. చూడండి, ఈ యొక్క పాపము, మరణము, ఉగ్రత, తీర్పు ఇవన్నీ కూడా ఆదాము యొక్క పాపాన్ని బట్టి ప్రతిఫలంగా వచ్చినవి. But the contrast is Jesus Christ. Through Jesus Christ, what came? అయితే దీనికి విరుద్ధంగా మనం గమనిస్తే, వ్యతిరేకంగా యేసుక్రీస్తు ద్వారా ఏమేమి వచ్చినవి? Through Jesus Christ came grace, free gift, justification and life. యేసుక్రీస్తు ద్వారా ఏమొచ్చినాయి అంటే కృప అనేది వచ్చింది, తర్వాత ఆ ఉచితమైన బహుమానం వచ్చింది, తర్వాత నీతిమంతులుగా తీర్చబడేటువంటి ఒక గొప్ప ప్రక్రియ వచ్చింది, జీవము అనేది వచ్చింది. So if you read from verse 15 onwards, it's good to read, brother. But the free gift is not like the offense, for if by one man's offense many died, much more the grace of God and the gift by the grace of the one man, Jesus Christ. 15వ వచనం, అయితే అపరాధం కలిగినట్లుగా కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వల్ల అనేకులు చనిపోయిన ఎడలా మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒకని మనిషిని కృపచేతలైన దానమును అనేకులకు విస్తరించెను. So see the contrast in all those verses. The contrast is very clearly mentioned. Sin came through Adam, condemnation came through Adam, death came through Adam, judgment came through Adam, the eternal punishment came through Adam. But through Jesus Christ, the abundance of grace came, the free gift came, justification came, life came, eternal life came. చూడండి, ఇక్కడ చాలా వ్యత్యాసమైనటువంటి పోలికల్ని పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఆదాము ద్వారా ఏమొచ్చింది? ఆదాము ద్వారా మరణం వచ్చింది, పాపం వచ్చింది, తీర్పు వచ్చింది, ఉగ్రత వచ్చింది, నిత్య నాశనం అనేది వచ్చింది. అయితే మరి రెండవ ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఏమొచ్చిందంటే గనక మరి సమృద్ధి అయినటువంటి దేవుని కృప వచ్చింది, తర్వాత నీతి వచ్చింది, తర్వాత జీవం అనేది వచ్చింది, నిత్య జీవం అనేది కూడా యేసుక్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించబడింది. Okay, now very important, what we are going to say is very important. Okay, so far maybe it was a little bit technical and you did not understand it or you did not like it, but what we are going to say next is very important, so please pay attention. చూడండి, ఇప్పుడు దాకా ఒకవేళ మీరు విన్నాయి సరిగా అర్థమై ఉండొచ్చు, అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే అదంతా ఒక సబ్జెక్ట్ లాగా ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు చెప్పబోయే మాత్రం చాలా జాగ్రత్తగా వినాలి. In God's sight, there are only two men. I repeat, in God's sight, there are only two men. దేవుని దృష్టిలో ఇద్దరు మనుషులు. First is Adam, and the second man is Jesus Christ. ఇద్దరే వ్యక్తులండి, ఇద్దరే మానవులు దేవుని దృష్టిలో. ఒకళ్ళు ఆదాము, రెండు యేసుక్రీస్తు. Adam represents the fallen humanity. అయితే ఆదాము పడిపోయిన, నశించిపోయినటువంటి మానవ జాతికి ప్రతినిధిగా ఉంటున్నాడు. Jesus Christ represents the redeemed humanity. యేసుక్రీస్తు ప్రభువారు ఒక విమోచించబడినటువంటి ప్రజలకు ప్రతినిధిగా ఉంటున్నాడు. So Adam represents the fallen humanity, but Jesus Christ represents the redeemed humanity. కాబట్టి ఆదాము పడిపోయినటువంటి మానవ జాతికి ఒక ప్రతినిధిగా ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు విమోచించబడినటువంటి జనాంగానికి, మానవ జాతికి ప్రతినిధిగా ఉంటున్నాడు. By natural birth, we all are in Adam, or we all belong to Adam, because we are born as part of his children, as part of humanity we are born. So naturally we are in Adam by our birth. కాబట్టి
మనందరం కూడా మానవ జాతి అందరం కూడా మనందరం కూడా మరి పుట్టుకతోనే ఈ మొదటి ఆదాముగా ఉన్న ఆదాము యొక్క సంతానంలోకి వస్తూ ఉన్నాము. Because naturally we are in Adam, we are also under the condemnation, the death, judgment, and the punishment. All these things are upon us also. చూడండి, మనం మరి సాధారణంగా పుట్టుకతోనే ఆదాము యొక్క సంతానంగా ఉంటున్నాం కాబట్టి ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపము, మరణము, తీర్పు, ఉగ్రత ఇవన్నీ కూడా మనకి సంప్రాప్తం అవుతూ వస్తున్నాయి. But when a person comes to Jesus Christ, okay, very important, when a person accepts Jesus Christ as his or her savior, that moment he becomes in Christ. So far he is in Adam, but the moment you believe in Jesus and accept Jesus as your savior, you become in Christ. చూడండి, ఇప్పటి వరకు ఆదాము యొక్క సంతానంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడైతే యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, స్త్రీ అయినా పురుషుడైనా యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నారో, అప్పుడు వాళ్ళు ఆదాములో నుండి యేసుక్రీస్తులోనికి వాళ్ళు వస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క ఆ సంతానంలోనికి లేదా విమోచించబడినటువంటి మానవ జాతిలోనికి వాళ్ళు వస్తూ ఉన్నారు. Oh, when you are in Christ, that also is by birth. That is, when you are being born again, or when you are born spiritually, then only you become in Christ. అంటే మరి యేసుక్రీస్తులో కూడా మరొక జన్మ ద్వారా లేకపోతే మరొక పుట్టుక ద్వారా మనం యేసుక్రీస్తులోనికి వస్తున్నాము. దాన్నే రెండవ జన్మ అంటున్నాము, తిరిగి జన్మించడం అంటున్నాం. By natural birth we are in Adam, but by the spiritual birth we are in Christ. కాబట్టి మనం సాధారణంగా పుట్టుకతోనే మనం ఆదాము యొక్క సంతానంగా మనం పుడుతున్నాము. ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నామో ఆధ్యాత్మికంగా లేకపోతే ఆత్మీయంగా క్రీస్తులో మనం పుట్టి ఉన్నాము. In Adam you have no hope. In Adam you are a wretched man. ఆదాములో గనక చూస్తే నీకు ఎలాంటి నిరీక్షణ లేదు, నువ్వు ఒక కొట్టివేయబడిన వ్యక్తిలాగా ఉంటున్నావు. Oh, in Adam you are under condemnation, you are under judgment, you are under death, you are under penalty. Your condition is so wretched. కాబట్టి ఆదాములో చూస్తే నువ్వు ఒక శిక్షా విధిలో ఉంటున్నావు, నీకు ఎలాంటి నిరీక్షణ లేదు, పాపంలో ఉన్నావు, మరణం నీకు సంప్రాప్తం అవుతుంది, నిత్య నాశనానికి వెళుతూ ఉన్నావు, ఒక దూర అవస్థలో ఉన్నావు. The moment you come to Jesus Christ and you become in Christ, then you have grace, you have gift, you have justification, and you have life, you have eternal life. కానీ మరి అలాంటి పరిస్థితుల నుంచి ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నామో, యేసుక్రీస్తులోనికి వస్తున్నామో, అప్పుడు మనకి కృప వస్తుంది, అప్పుడు మనకి జీవం వస్తుంది, నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. అదే విధంగా మనము నిత్య జీవంలోనికి మనం ప్రవేశిస్తున్నాము. In Adam you are lost and ruined, but in Christ you are redeemed and glorified. ఆదాములో నువ్వు మరి నాశనమైపోయి తప్పిపోయి నాశనానికి నడుస్తూ ఉన్నావు, కానీ యేసుక్రీస్తులో నువ్వు విడిపించబడి విమోచించబడి మరి మహిమలోనికి వెళుతూ ఉన్నావు. So that's why we said there are only two men. When God looks in God's sight, there are only two men, either the first man Adam or the second Adam, Jesus Christ. కాబట్టి దేవుడు చూస్తున్నప్పుడు దేవుని దృష్టిలో ఇద్దరే వ్యక్తులు ఉన్నారు, ఇద్దరే మానవులు ఉన్నారు. వాళ్ళు ఆదాము లేదంటే యేసుక్రీస్తు. Now the question is, the most important question is, you are in whom? Are you still in Adam or are you in Christ? అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నువ్వు ఆదాములో ఉన్నావా లేదా క్రీస్తులో ఉన్నావా అనేది ప్రశ్న. If you are in Adam, you are still in your sins. You are still in your hopeless condition. You are still in condemnation.
and there is no hope for you. అయితే ఆదాములో ఉంటే గనక నీకు ఎలాంటి నిరీక్షణ లేదు. నువ్వు పాపంలో ఉంటున్నావు, శిక్షా విధిలో ఉంటున్నావు, దేవుని యొక్క ఉగ్రతలో ఉంటున్నావు, మరణము నిన్ను ఏలుతూ ఉంది, నీకు ఎలాంటి నిరీక్షణ అనేది లేదు. But if you are in Christ, you have all the blessings. You have all the blessings and life. కానీ నువ్వు ఎప్పుడైతే క్రీస్తులోనికి వస్తున్నావో అన్ని దీవెనలు, ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నీకు వస్తూ ఉన్నాయి. To be in Adam, you don't have to do anything. Naturally, you are in Adam. ఆదాములో ఉండడానికి నువ్వు ఏం చేయనక్కర్లా. నువ్వు పుట్టుకతోనే సాధారణంగానే ఆదాము సంతానంలోకి వస్తూ ఉన్నావు. But to be in Christ, you have to do. You have to come to Jesus Christ. You have to repent of your sins. You have to believe in Jesus Christ, and you have to become his child. Then you are in Christ. అయితే క్రీస్తులోనికి రావడానికి మాత్రము నువ్వు ఆయన అంగీకరించాలి, పాపాలు ఒప్పుకోవాలి, ప్రభువుని సొంత రక్షణ అంగీకరించి ఆయన హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడు నువ్వు క్రీస్తు బిడ్డగా మార్చబడతావు. So if anybody who is listening to this class, I ask you, are you sure in whom you are? Have you made it sure to whom you belong, to Adam or to Christ? కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎవరిలో ఉన్నావు? నువ్వు ఆదాములో ఉండి శిక్షా విధిలో ఉంటున్నావా, నిరీక్షణ లేకుండా ఉంటున్నావా, లేదా క్రీస్తులో ఉండి విమోచించబడినటువంటి వ్యక్తులుగా ఉండి జీవాన్ని పొందుకుంటున్నావా? ఎక్కడ ఉంటున్నావు? Simply because you are born in a Christian family, or you have a Christian name, or you go to some church, or you say that you have a Christian tradition, that necessarily won't make you in Christ. చూడండి, ఒకవేళ నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉండవచ్చు, క్రైస్తవ పేరు కలిగి ఉండవచ్చు, లేదంటే నువ్వు ఏదో ఒక చర్చికి వెళుతూ ఉండొచ్చేమో, కానీ అది తప్పకుండా నిన్ను క్రీస్తులో ఉంటున్న వ్యక్తిగా చేస్తుంది అనలేము. So dear friends, make sure that you personally have believed in Jesus Christ and you have accepted the salvation from him, and thus you are in Christ. కాబట్టి మీరు ఒక నిశ్చయతలోనికి రావాల్సిన అవసరత ఉంది. నువ్వు నిజంగా తిరిగి జన్మించినటువంటి అనుభవంలో ఉన్నావా? పాపాలు ఒప్పుకొని పాపాలు క్షమించబడినటువంటి అనుభవంలో ఉండి కనుక క్రీస్తులో ఉన్నాను అనేటువంటి ఒక నిశ్చయతలో ఉన్నావా లేదనేది మరి నిశ్చయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. Okay, there is another important and interesting thing mentioned in this chapter 5. మరి ఈ 5వ అధ్యాయంలోనే మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ రాయబడి ఉంది. See, when Adam was created, he was in a very blessed condition. Before he committed sin, he was in a very blessed condition. ఆదాము మరి సృష్టించబడినప్పుడు, పాపం చేయకముందు ఆయన చాలా ఒక ఆశీర్వదించబడినటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నాడు. See, when we believe in Jesus Christ and when we are saved, the blessings which we get in Christ are much more than what Adam had before he had committed sin. చూడండి, మనం యేసు క్రీస్తులోనికి వస్తే కనుక, యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచితే మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఆదాము పాపం చేయకముందు ఉన్నటువంటి ఆ ఆశీర్వాదాల కంటే మరి ఎక్కువైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాం. So don't think that when we are saved, we are getting back what Adam lost. Just we come back to that position. It is not like that. We get much more than what Adam lost. చూడండి, ఇప్పుడు మరి మనం యేసు ప్రభువులోనికి వచ్చినప్పుడు ఆదాము ఏదైతే కోల్పోయాడో వాటన్నిటి మనం పొందుకుంటున్నాం. అవి మాత్రం మనం కలిగి ఉంటామని అనుకోవడానికి వీల్లేదు. మనం వాటికంటే మరి ఎక్కువైనటువంటి ఆశీర్వాదాలు, మరి ఎక్కువైనటువంటి స్థితిలోనే మనం ఉంటున్నాము. So there are 5 much mores in this chapter. 5 times much more is mentioned. I don't know in Telugu how it is. In English it is much more.
మరి ఎక్కువైన అనేటువంటి విషయాలు ఒక 5 విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఏమి ఎక్కువ మనకు ఇవ్వబడ్డాయో వాటి గురించి మనం చూద్దాం. See, in verse 9, we read, much more than having now been justified by his blood, we shall be saved from wrath. 9వ వచనం చూస్తే, ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. In verse 10, for if we were enemies when we were reconciled to God through the death of his son, much more having been reconciled, we shall be saved by his life. Much more. 10వ వచనంలో కూడా మనం చూస్తే ఇదే మాట ఉంటుంది అనమాట. శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా అనే మాట చూస్తున్నాం. మరి నిశ్చయముగా రక్షింపబడదుము. In verse 15, there is another much more the grace of God and the gift by the grace of the one man. 15వ వచనం ఉంది కదా, 15వ వచనం చూస్తే, ఒకని అపరాధం వల్ల అనేకులు చనిపోయినలా మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని ద్వారా కృపచేతనైన దానము అనేకులకు విస్తరించిన. మరి ఎక్కువగా అనే మాట చూస్తున్నాం. In verse 17, much more those who receive abundance of grace will reign in life through Jesus Christ. Much more. 17వ వచనంలో కూడా మనం చూస్తే, మరి నిత్యముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదుము అనే మాట మనం చూస్తున్నాము. అంటే జీవం అనేది మరింత ఎక్కువగా వస్తుంది. In verse 20, the grace abounded much more. 20వ వచనంలో కూడా మనం చూస్తే నిత్య జీవం గురించి కూడా ఆ మాట రాయబడింది. కృప అపరిమితముగా విస్తరించెను అని. So all these 5 much more say that the blessings you get in Jesus Christ, the moment you become in Christ, the blessings you receive are much more than what Adam lost. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే మరి ఎక్కువైనటువంటి ఆ కృప గాని నీతిమత్వం గాని ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటే కనుక ఆదాము కోల్పోయిన వాటి కంటే లేదా ఆదాము పాపం చేయకుండా ఉన్న స్థితి కంటే కూడా మరి ఎక్కువైనటువంటి స్థితిలోనికి, మరి ఎక్కువైనటువంటి ఆ జీవంలోనికి, కృపలోనికి, మనం ఆశీర్వాదంలోనికి మనం వస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ద్వారా. So one poet wrote like this: in Christ the sons of Adam can boast of more blessings than their father had lost. ఒక కవిత ఈ విధంగా రాస్తున్నారు అనమాట. ఏమనంటే, మరి యేసుక్రీస్తు కుమారులుగా ఉంటున్న వారు ఆదాము ద్వారా వచ్చినటువంటి ఆయన పోగొట్టుకున్నటువంటి ఆ స్థితి కంటే మరింత ఉన్నతమైన స్థితిలోనికి వచ్చామని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు. So to bring the conclusion, dear brothers and sisters, we are all the children of Adam naturally, and because Adam committed sin, we are all sinners. కాబట్టి మనం చివరిగా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, మనందరం కూడా పాపులమే. ఎందుకంటే మన మూల పితరుడైనటువంటి ఆదాము పాపం చేస్తున్నాడు కాబట్టి ఆయనతో పాటు మనం కూడా పాపంలో పాలిభాగస్తులం అయ్యాము. Because of sin, there is death, there is suffering, there is pain, there is condemnation, there is judgment, and all these things. కాబట్టి పాపాన్ని బట్టే మరి మరణం గాని, శ్రమలు గాని, బాధలు గాని, ఉగ్రత గాని, తీర్పులు గాని ఇవన్నీ కూడా ఈ పాపం ద్వారానే మరి రావడం జరిగింది. But our Lord Jesus Christ came. That is the gospel. The good news. The first one is bad news, but the good news is our Lord Jesus Christ came. He died for us, and he has brought grace and gift and life. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా ఇది ఒక శుభవార్త అండి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనం ఆదాములో మనం అన్ని కోల్పోతూ వచ్చాము, నాశనం వైపు నడుస్తూ ఉన్నాము.
కానీ శుభవార్త ఏంటంటే యేసు క్రీస్తులో వచ్చినప్పుడు మనకి జీవం అనేది, నీతి అనేది, వెలుగు అనేది, కృప అనేది మనకి ఇవ్వబడుతూ ఉంది. So the solution is in Jesus Christ. అంటే Without పరిష్కారం Christ, there అనేది is క్రీస్తు యేసులో ఉంది. without Christ, there is no hope for the world. There is no hope for any individual. But when we come to Jesus Christ, we have hope. We personally, we have hope. The world has hope. కాబట్టి యేసుక్రీస్తులోనే నిరీక్షణ ఉంది. యేసుక్రీస్తు లేకపోతే మనకి ఎలాంటి ఆ నిరీక్షణ అనేది లేదు. యేసుక్రీస్తు ద్వారానే ఆ నిరీక్షణ అనేది మనకి అనుగ్రహించబడింది. Let us thank the Lord Jesus Christ for the abundant grace and blessing. కాబట్టి దేవుడు మనల్ని విస్తారమైనటువంటి కృపతో దీవించి ఆశీర్వదించును గాక. And once again, please make sure that you are in Christ. కాబట్టి మరొకసారి నువ్వు క్రీస్తులో ఉన్నావా లేదా, ఆదాములో ఉన్నావా, ఇంకా ఆదాములోనే ఉంటున్నావా, లేదా క్రీస్తులో నీకు వచ్చి దీవించబడుతున్నావా అని ఒకసారి నిశ్చయించుకోవాల్సిన అవసరం ఉంది. May the Lord bless us all. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.